Hello guys, welcome back to my channel The Daily Edit and welcome back to Diksha Sparks Vlogs. ఏంటి కార్ వేసుకొని ఫ్రెండ్స్ని వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? అదైతే నవంబర్ మంత్. సో నేను వీళ్ళతో కలిసి ఫస్ట్ టైం ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ఇదే నా ఫస్ట్ ట్రిప్ వీళ్ళతో. సో మేమైతే వరంగల్ వెళ్తున్నాం. సో అప్పుడెప్పుడో నవంబర్లో రికార్డ్ చేసిన వీడియో ఇంత లేట్గా ఎందుకు ఎడిట్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఈ కొన్ని డేస్ గ్యాప్లో నా లైఫ్లో అయితే కొన్ని థింగ్స్ జరిగినాయి. అదేంటంటే నేనైతే ఆఫీస్ మానేశాను. ప్రెసెంట్ అయితే ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకు మానేశాను ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సూన్ కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం అండ్ మీకే తెలుస్తుంది కూడా. సో ఇంకా గ్యాలరీలో నాకు ఈ వీడియోస్ కనిపించినాయి. ఇంకా ఎన్ని డేస్ ఇలాగే పెడదాం, ఇంకా ఎడిట్ చేద్దామని చెప్పి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు లైక్ I'm missing them a lot. I'm missing these people a lot. ఇంకా కమింగ్ బ్యాక్ టు దిస్ ట్రిప్, ఇంకా మేము వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిన కొంచెం సేపటికే వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా మా ఎంజాయ్మెంట్, మా హంగామా మీరే చూసేయండి. అందుకే వెనకాల వీడియో తీసుకుంటున్నాం, ముందు వాళ్ళకి అబ్జర్వ్ చేసిర్రు. క్లైమేట్ వాజ్ టూ గుడ్. దిస్ వాజ్ ది బెస్ట్ ట్రిప్ అనమాట వీళ్ళతో. అండ్ మా పూజిత చూడండి చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు, మంచిగా ఎంజాయ్ చేసినాం మేము అందరం కలిసి. ఇంకా ఆ రోజు సీట్ల కోసం గొడవ అయింది. నేను ఇక్కడ కూర్చుంటా అంటే ఇక్కడ కూర్చుంటా అని కాసేపు గొడవ పడ్డాం. తర్వాత ఇంకా నేను పూజిత వెనకాలకి వెళ్ళిపోయినాం. బిందాస్గా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అలా వెళ్తూ ఉండగా మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఒక ప్లేస్లో అయితే ఆగినాం. హలో ఫ్రెండ్స్, ఇది మా దీక్ష రెస్టారెంట్ అండ్ ఇక్కడ దీక్ష చూడండి, దీక్ష అండ్ దీక్షాస్ రెస్టారెంట్. ఒక చిన్న కాకా హోటల్ తో ప్రారంభించిన ఇతను ఈ రోజు 46 హోటల్స్ కి ప్రొపరైటర్ అయ్యాడు. రైట్, ఇక్కడ అందరికి దీక్ష ఫ్రెండ్స్ అందరికి ఫ్రీ ఏంటి బ్రేక్ఫాస్ట్. ఎస్, వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఏదో ఒకటి పట్టుకో. ఇంకా అలా ఒక హోటల్లో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. అక్కడ పూరి, బోండా, దోశ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తిని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట వరంగల్కి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇంకా జర్నీ అంతా అలా మా ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని హాయిగా జర్నీ అయితే మేము ఎంజాయ్ చేసాం. ఈ పాటకి ఎవరు వైబ్ అవ్వకుండా ఉంటారు? అందరూ పక్క వైబ్ అవ్వాల్సిందే. అనిత ఈజ్ నాట్ అ సాంగ్, ఇట్స్ అన్ ఎమోషన్. వెనకాల మా హరీష్ చూడండి ఎంత ఫీల్ అవుతున్నాడు. పాపం బ్రేకప్ స్టోరీ గుర్తొచ్చినట్టుంది. ఇంకా మా జర్నీ అయితే ఇలా సాగిపోతూ ఉంది. ఇంకా మేము వరంగల్లో ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ లక్నవరం. యాక్చువల్లీ మేమైతే ప్లేస్ విజిట్ చేయాలని వెళ్ళలేదు, లాంగ్ డ్రైవ్ అలా ఎంజాయ్ చేద్దాం, జర్నీ ఎంజాయ్ చేద్దాం అని అయితే వెళ్ళినాం. ఇంకా అలాగే వరంగల్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి అట్లా వెళ్ళినాం. ఇంకా వరంగల్లో ఫస్ట్ విజిట్ చేయాల్సింది అఫ్ కోర్స్ లక్నవరం బ్రిడ్జ్ అండ్ లేక్ వ్యూ. లక్నవరం లేక్ అయితే వచ్చినాం, చూసుకోండి వ్యూ. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది, ఒకసారి చూడండి. నిజంగా ఇది ట్రూ కదా. లైఫ్ ఫీల్స్ సో గుడ్ వెన్ యూ హ్యావ్ రైట్ పీపుల్ అరౌండ్ యూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ దెమ్. వీళ్ళని కలిసి కొన్ని మంత్సే అవుతుంది, బట్ ఈ కొన్ని మంత్స్లో వీళ్ళు చాలా క్లోజ్ అయ్యారు నాకు. అండ్ అంతే కొన్ని డేస్లో వీళ్ళు నాకు దూరం కూడా అయ్యారు. అండ్ ఈ కొన్ని మంత్స్లోనే మేము మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం విచ్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అలాగే మిస్ అవుతే
ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు వాచ్. ఇంకా మేము మొత్తం లేక్ వ్యూ అంతా కవర్ చేసిన తర్వాత వరంగల్లో నెక్స్ట్ ప్లేస్ మీకు తెలిసిందే కదా, మన వర్షం మూవీ షూట్ జరిగింది, అదే 1000 స్తంభాల గుడి. అక్కడికి అయితే మేము వచ్చేసినాం అనమాట. అండ్ ఇదే టెంపుల్లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వాటర్ ఉన్నాయి అనమాట. అండ్ అందులో చిన్న చిన్న టాటాయిస్లు ఉన్నాయి. ఇంకా మేము అలా గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ తర్వాత అలా మొత్తం ఒకసారి గుడి చుట్టూ తిరిగి వ్యూ అంతా కవర్ చేసాం. ఇక నా ఫ్రెండ్స్ కూడా కొన్ని ఫొటోస్ దిగినారు ఇక్కడ. అండ్ తర్వాత ఇదే టెంపుల్లో మా ఫ్రెండ్స్ జాతకం చెప్పించుకున్నారు. చిల్లిక జ్యోతిష్యం అంటారు కదా, అది. నీకు నోట్లా మాట ఆగదరమ్మ నీకు. నువ్వు మాత్రం ఒకరి చేతిలో మాత్రం చిక్కేది లేదు, ఒకరి చేతిలో మాత్రం దొరికేది లేదు. ఒక ఫ్రెండ్కి అయితే ఎగ్జాక్ట్ చెప్పినట్టు అనిపించింది అండ్ ఇంకో ఫ్రెండ్కి ఆపోజిట్ చెప్పింది అనిపించింది ఇంకా జాతకం. దెన్ తర్వాత మేమైతే ఫుల్ ఆకలేస్తుండే, ఇంకా మీల్స్ తినడానికి అక్కడే దగ్గరలో ఉడిపి రెస్టారెంట్కి అయితే వచ్చినాం. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా టైం లేకుండే అండ్ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఫైనల్లీ మా వరంగల్ ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోని నేను నా ఫ్రెండ్స్కి డెడికేట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ గైస్.